హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఐఆర్ 2026 బిఎల్ఓ ద్వారా ఇచ్చే ఎమ్యునరేషన్ ఫామ్ ని మాన్యువల్ గా కాకుండా ఆన్లైన్ లోనే మీరు ఫిల్ చేయాలనుకుంటున్నారా? అయితే దీనికి ముఖ్యంగా కావాల్సింది మీ ఓటర్ ఐడికి మొబైల్ నంబర్ లింక్. ఇది ఉంటేనే మీరు ఆన్లైన్ లో చేసుకోగలరు. ఇప్పుడు ఈ వీడియోలో కేవలం 5 నిమిషాల్లోనే న్యూ మొబైల్ నంబర్ ని లింక్ చేసి మీ ఓటర్ ఐడికి ఆధార్ ఈకేవైసీ ఈ సైన్ కూడా చేయడం చెప్తాను. లైక్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మీ బ్రౌజర్ లో voter.eci అని టైప్ చేసి అఫీషియల్ వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ చేశాను. అక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు ఈ పోర్టల్ లోకి రావచ్చు. ఇప్పుడు కింద కరెక్షన్ ఆఫ్ ఎంట్రీస్ ఫామ్ 8 అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ లాగిన్ అడుగుతుంది. మీకు ఇదివరకే అకౌంట్ ఉంటే మీ మొబైల్ నంబర్ అండ్ కింద క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కావచ్చు. లేదా న్యూ అయితే కింద సైన్ అప్ చేస్తే మీ నేమ్ అండ్ మీ ఫోన్ నంబర్ అడుగుతుంది, రిజిస్టర్ చేసుకోండి. ఇప్పుడు లాగిన్ అయ్యాక ఇక్కడ ఆటోమేటిక్ గా మీ లాగిన్ నేమ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కరెక్షన్ రిక్వెస్ట్ పెట్టాం కాబట్టి డైరెక్ట్ గా ఇక్కడ మీ ఓల్డ్ ఓటర్ ఐడిలోని ఎపిక్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఎంటర్ చేసే ముందు ఈ కరెక్షన్ అనేది మీ సెల్ఫ్ కి సంబంధించిందా లేదా మీ ఫ్యామిలీలో వేరే ఎవరిదైనా చేంజ్ చేస్తున్నా సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను మై సెల్ఫ్ చేంజ్ చేస్తున్నా కాబట్టి డిఫాల్ట్ గా అదే వస్తుంది. ఇప్పుడు కింద మీ ఎపిక్ నంబర్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. వన్స్ మీ ఐడి మ్యాచ్ అయితే ఇందులో మీ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇక్కడ మీదేనా కాదా వెరిఫై చేసుకొని కింద ఓకే చేయండి. తర్వాత ఇందులో పైన మీ పోలింగ్ పార్ట్ నంబర్ అండ్ పక్కన సీరియల్ నంబర్ చూపిస్తుంది. మీ ఓటు సరైన పోలింగ్ బూత్ కి సంబంధించిందా వెరిఫై చేసుకొని దాని కింద ఒక ఇంపార్టెంట్ మెసేజ్ చూపిస్తుంది. ఇందులో మీరు ఒకవేళ నేమ్ కరెక్షన్ చేసుకోదలుచుకుంటే మీరు కరెక్షన్ చేసిన నేమ్ యాజ్ పర్ మీ ప్రెసెంట్ ఆధార్ తో మ్యాచ్ అయి ఉండాలి. అప్పుడే చివరికి ఆధార్ ఈకేవైసీ ద్వారా ఈ సైన్ కన్ఫర్మ్ అవుతుంది. ఈ పాయింట్ నోట్ చేసుకొని కింద 4 ఆప్షన్ చూపిస్తుంది. ఇందులో మీరు ఒక స్టేట్ నుంచి మరో స్టేట్ లేదా కొత్త నియోజకవర్గం మూవ్ అయితే షిఫ్టింగ్ రెసిడెన్స్ ని సెలెక్ట్ చేయండి. సెకండ్ వన్ కరెక్షన్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రోల్. ఇందులో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ అండ్ ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్, మొబైల్ నంబర్ మొదలగున్నవి ఇందులో ఏది చేంజ్ చేసుకోవాలన్నా ఇది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు థర్డ్ వన్ మీ ఓటర్ ఐడిలో అన్ని సరిగ్గా ఉండి ప్రెసెంట్ ఉన్న ఓటర్ ఐడిని రిప్లేస్ చేసి న్యూ ఓటర్ ఐడి కావాలనుకుంటే ఇది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫోర్త్ వన్ మీ ఫిజికల్ స్టేటస్ లో చేంజ్ అయి డిజేబిలిటీ అయితే ఇది సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను పర్సనల్ డీటెయిల్స్ చేంజ్ చేస్తున్నా కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్షన్ ఇన్ ఎగ్జిస్టింగ్ ని సెలెక్ట్ చేస్తున్నా. కింద ఓకే చేయండి. ఇప్పుడు కరెక్షన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో టోటల్ 5 స్టేజెస్ లో అప్లికేషన్ ఫిల్ చేయాలి. అందులో మొదటిది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఇందులో మనం చేంజెస్ ఏమీ పెట్టుకోలేదు కాబట్టి కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు బి డీటెయిల్స్ లో ఇందులో ప్రెసెంట్ మీ ఓటర్ ఐడిలో ఉన్న నేమ్ అండ్ పక్కన ఎపిక్ నంబర్ చూపిస్తుంది. దాని కింద ఆధార్ డీటెయిల్స్ అని ఉంటుంది. ఇందులో చివరికి మీరు ఈ సైన్ ద్వారా ఆధార్ తో మీ ఓటర్ ఐడిని పేపర్లెస్ వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటే విత్ ఆధార్ సెలెక్ట్ చేయండి. లేదా మీరు ఆధార్ డీటెయిల్స్ షేర్ చేయడంలో ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను పేపర్లెస్ వెరిఫికేషన్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఆధార్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు కింద ఆధార్ నంబర్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. తర్వాత కింద మీ ఓటర్ ఐడికి మొబైల్ నంబర్ లింక్ అడుగుతుంది. ఇక్కడ చివరికి ఈ అప్లికేషన్ చివరిలో ఈ సైన్ పేపర్లెస్ వెరిఫికేషన్ చేయాలంటే మీ ఆధార్ కి లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ నే ఇవ్వండి. లేదా మీ ఇంట్లో ఎవరిదన్నా ఇవ్వాలంటే ఇక్కడ టిక్ పెట్టండి. ఇక్కడ నాకు పేపర్లెస్ వెరిఫికేషన్ కావాలి, అందుకోసం ఇక్కడ సెల్ఫ్ ని సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు కింద నంబర్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. తర్వాత కింద సేమ్ మెయిల్ ఐడి అడుగుతుంది. మీ ఓటర్ ఐడికి మీ మెయిల్ ఐడి లింక్ చేయాలనుకుంటే ఇక్కడ మీది లేదా మీ రిలేటివ్ ది ఇవ్వచ్చు. ఇది ఆప్షనల్ కాబట్టి నేను వదిలేస్తున్నా. తర్వాత కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు స్టేజ్ సి లో మనం ఎగ్జిస్టింగ్ ఓటర్ ఐడిలో కరెక్షన్ పెట్టాం కాబట్టి ఇది మాత్రమే ఎనేబుల్ అయి కనిపిస్తుంది. ఇందులో మీరు కింద చూస్తున్న 8 రకాల చేంజెస్ కి సంబంధించి ఒకేసారి ఏవన్నా 4 మాత్రమే చేంజ్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనం ప్రెసెంట్ మొబైల్ నంబర్ ని లింక్ చేస్తున్నాం, అందుకోసం ఇక్కడ మొబైల్ నంబర్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద మీ న్యూ మొబైల్ నంబర్ అడుగుతుంది. ఇందులో ఫోన్ నంబర్ ఎవరిదన్నా ఎంటర్ చేసే ముందు మీ ఓన్ ఆధార్ కి లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ నే ఇక్కడ మెన్షన్ చేయండి. లేదంటే మీ ఓటర్ ఐడికి ఈకేవైసీ ఈ సైన్ వెరిఫై కాదు. వన్స్ ఇక్కడ న్యూ మొబైల్ నంబర్ ఎంటర్ చేశాక కింద నెక్స్ట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ డి కి వస్తుంది. ఇందులో జస్ట్ మీ ప్రెసెంట్ నేటివ్ డిస్ట్రిక్ట్ నేమ్ ని ఎంటర్ చేసి కింద నెక్స్ట్ చేయండి. తర్వాత స్టేజ్ ఈ లో కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి పక్కన మీ న్యూ మొబైల్ నంబర్ చూపిస్తుంది. మరోసారి వెరిఫై చేసుకొని కన్ఫర్మేషన్ కోసం సెండ్ ఓటీపీ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ న్యూ మొబైల్ నంబర్ కి ఓటీపీ వస్తుంది.
అది ఇక్కడ ఎంటర్ చేసి కింద ప్రివ్యూ అండ్ సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీరు ఫిల్ చేసిన అప్లికేషన్ ప్రివ్యూ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని అన్ని కరెక్ట్ గా ఉంటే కింద ఈ సైన్ అండ్ సబ్మిట్ చేయండి. లేదా ఇందులో ఏమన్నా మిస్టేక్స్ కనిపిస్తే కీప్ ఎడిటింగ్ సెలెక్ట్ చేసి చేంజ్ చేసుకోండి. ఇప్పుడు సబ్మిట్ చేశాక ఫైనల్ సబ్మిట్ అడుగుతుంది, ఎస్ చేయండి. ఇందులో మీ డీటెయిల్స్ ఆధార్ తో వెరిఫై చేసుకొని వన్స్ కన్ఫర్మ్ అయ్యాక ఈ సైన్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొందరికి నేమ్ మిస్ మ్యాచ్ అని ఎర్రర్ వచ్చిందంటే మీరు ఎంటర్ చేసిన నేమ్ మీ లేటెస్ట్ ఆధార్ ప్రకారం లేదని అర్థం. మళ్ళీ ఎడిట్ చేసి చేంజ్ చేసుకోండి, వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మీ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి పక్కన గెట్ ఓటీపీ సెలెక్ట్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఇందులో ఎంటర్ చేసి కింద ఆ హియర్ బై ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మీ డీటెయిల్స్ ని ప్రాసెస్ చేసుకొని ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇప్పుడు దీనిని జాగ్రత్తగా నోట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మనం చేసిన ఈ చేంజెస్ రిక్వెస్ట్ అప్రూవల్ అయిందో లేదో తెలుసుకోవడానికి సేమ్ మళ్ళీ హోమ్ పేజ్ కి రండి. ఇప్పుడు ఇందులో ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో మీ 22 అంకెల కోడ్ ని ఇక్కడ ఎంటర్ చేసి పక్కన సబ్మిట్ చేయండి. ఇప్పుడు కింద మీ ప్రెజెంట్ చేంజెస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ కనిపించి చివరకు ప్రెజెంట్ స్టేటస్ లో ఈ రోజు అప్డేటెడ్ అని చూపిస్తుంది. అంటే మీరు అప్డేట్ ఆర్ చేంజ్ చేసుకున్న న్యూ మొబైల్ నంబర్ సక్సెస్ఫుల్ గా చేంజ్ అయిందని అర్థం. అంతేకాక ఇక్కడ డౌన్ యారోని సెలెక్ట్ చేసినట్లయితే కింద లైవ్ స్టేటస్ చూపిస్తుంది. ఇక్కడ మన మొబైల్ నంబర్ ఆన్లైన్ లో అప్రూవ్ అయిపోయింది. దీనితో పాటు మీకు ఉచితంగా న్యూ పీవీసీ ఓటర్ ఐడి కూడా మీ హోమ్ అడ్రస్ కి వీక్ 10 days లో సాఫ్ట్ కాపీతో పాటు ఫిజికల్ కార్డ్ కూడా బై పోస్ట్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు మీ ఎస్ఐఆర్ ఎమ్యునేషన్ ఫామ్ ని ఆన్లైన్ లోనే ఈజీగా ఫిల్ చేసి సబ్మిట్ చేయవచ్చు. ఒకవేళ ఎలా ఫిల్ చేయాలో తెలియకుంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్ అండ్ పైన ఐ బటన్ ని ఓపెన్ చేసి సబ్మిట్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని టాపిక్స్ లో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.